హలో నమస్తే అందరు బాగున్నారా? ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఆయనకి అత్తకి బర్త్డే రోజు విష్ చేసినందుకు. వాళ్ళిద్దరి బర్త్డే సేమ్ డేనే ఉంటుంది, May 17th. ఇన్స్టాగ్రామ్ అండ్ కమ్యూనిటీ పోస్ట్లో పెడితే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ విషెస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అదేమ్మా, బాయ్ అమ్మా. సిమెంట్ కట్టేసినాడు. అవునా, సరే సరే. నెల రోజులు ఉన్నాడు. నెల రోజులా? అవునా, ఓకే ఓకే. రాజుగాడు రాజా పొద్దున కర్నూలుకు అయితే హైదరాబాద్ లో కార్యక్రమం ఉందని పోయినా, కర్నూలు నుంచి వాళ్ళట. అవునా అత్త, ఓకే ఓకే. అక్కడి నుంచి పోతాను పొద్దున్న పోయినా మదకు. అవునా, సరే 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 సరేనా? సరే అత్త, మానసం ఏం చేస్తా బాగుంది, పండుకుంటే బాగుంది. 12 గంటలకు ఫోన్ చేసి ఏం చేస్తాను? అర్ధరాత్రి 12 అయింది. ఇంకొక 10 నిమిషాలు. ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది. 2 నిమిషాలు అయింది, నువ్వు చేస్తున్నావు. ఎక్కడ బాగుంది? అవునా, ఓకే ఓకే సరే. ఇంట్లో అందరూ కాల్ చేసి 12 o'clockకి విష్ చేశారు. అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, మా మరిది అందరు కాల్ చేసి విష్ చేసేసారు. ఆ పని అయితే అయిపోయింది విష్ చేసేది. యాక్చువల్లీ May 17th ఫ్రైడే. ఇంకా కిడ్స్కి ఈ లాంగ్ వీకెండ్ కూడా వస్తుంది. మండే కూడా స్కూల్ లేదు. సో 3 days హాలిడేస్ ఉంటాయి. ఈరోజు ఒక్కరోజు బాక్స్ చేసి పెట్టి పంపించాము అంటే ఇంకా వేరే 3 days రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఫ్రైడే వచ్చిందంటే ఆ వైబ్సే డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ డే హాలిడే అనే ఆ ఆనందమే ఇంకో రకంగా ఉంటుంది. ఈరోజు ఒక్కరోజు పొద్దున్నే బాక్స్ చేసి పంపించాము అంటే ఇంకొక 3 days పాటు అస్సలు లేవాల్సిన అవసరమే ఉండదు పొద్దున అని చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఈరోజు పిల్లలకి పాలక్ రోటీ చేయిస్తున్నాను. ఇది ముందు రోజే పిండి తడిపి పెట్టేశాను అనమాట. సో ఇంకా పొద్దున పూట అయితే లేచి చేసేంత పని ఏమి ఉండదు కదా అని చెప్పేసి సో అదే ఒత్తేసి చేసేస్తున్నాను. అండ్ దీంట్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ లోపల పిల్లలు కూడా విష్ చేశారు. ఒక 3 days ముందు నుంచే ఏం గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళ నాన్నకి ఏమి ఇష్టం అని వాళ్ళ నాన్ననే అడుగుతున్నారు. వాళ్ళ హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని. ఏ అకేషన్స్ వచ్చినా కానీ, బర్త్డేస్, మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్ బర్త్డే ఆర్ బ్రదర్స్ బర్త్డే, ఎవరి బర్త్డే వచ్చినా కానీ ఫస్ట్ ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఒక వారం ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు పండు అబ్బు. కానీ వాళ్ళ నాన్నేమో నాకు ఏం గిఫ్ట్స్ వద్దు అంటూనే ఉంటాడు. వీళ్ళకేమో ఏదో ఒకటి ఇవ్వాలి అని ఉంటుంది. మొత్తానికి కష్టపడైతే ఏదో ఒకటి చేశారులేండి. ఇద్దరు డిఫరెంట్ థింగ్స్ అయితే చేశారు. అదేంటనేది చూపిస్తాను మీకు. ఇక్కడైతే మంచిగా ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి వచ్చి కూర్చున్నారు. హాట్ వాటర్ తాగారు, వామ్ వాటర్ తాగారు. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తే అది తినేస్తారు. ఈలోపు నేను కూడా బాక్స్ ప్యాక్ చేస్తాను. నాకు చాలా మంది చెప్పారు అల్యూమినియం పేపర్ వాడకండి, వ్యాక్స్ పేపర్ ఉంటుంది కదా అది మంచిది అని చెప్పేసి. నేను అదే తెచ్చుకొని వాడుతున్నాను. కానీ అది వాడి అయిపోయిందనమాట. ఈ రోజుకి ప్రస్తుతానికి ఇంట్లో లేదు అని చెప్పేసి ఇక్కడ అల్యూమినియం పేపర్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా వ్యాక్స్ పేపర్ తెచ్చుకోవాలి. నేను చాలా రేర్గా వాడుతున్నాను అనమాట అల్యూమినియం పేపర్. మీరంతా చెప్పినందుకే నేను అది మానేశాను. అంటే నేను చాలా హెల్త్ కాన్షియస్ అయిపోతున్నాను కొన్ని థింగ్స్లో. నా చేతిలో వీలైనంత వరకు నేను మారుస్తూనే ఉన్నాను థింగ్స్ అన్నీ కూడా హెల్దీ వేలో తీసుకెళ్ళడానికి. అండ్ నాకు ఒక థింగ్ ఏంటి అంటే నాన్ స్టిక్ అంతా తీసేసి స్టీల్ వాడాలి అని ఉంది. కానీ కొన్ని దాంట్లోకి తప్పట్లేదు. నాకు ఇష్టమే కానీ మా ఆయనకి నాన్ స్టిక్లో కుక్ చేస్తే కొంచెం అంటుకోకుండా ఉంటాయి కదా, అందుకే తనకేమో నాన్ స్టిక్ కుక్వేర్ అంటే ఇష్టం అనమాట. నేనేమో స్టీల్ దాంట్లోనే ప్రిఫర్ చేస్తాను. అలాగని ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ అన్ని సడన్గా పడేయడానికి కాదు కదా, స్లోగా చేంజ్ అవుతూ ఉన్నాం అనమాట. నాన్ స్టిక్వి కొనకుండా ఉండడానికి అండ్ స్టీల్ ఎక్కువ కొనడానికి. హోప్ఫుల్లీ ఇది ఒక్కసారితో వచ్చే చేంజ్ కాదండి, లాంగ్ టర్మ్ చేంజెస్ కదా, కొంచెం టైం పడుతుంది మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా. ఎన్నో ఇయర్స్ నుంచి మనం అవి వాడి అదే అలవాటైపోయి ఉంటుంది. సడన్గా అయితే చేంజ్ చేసుకోలేము మన హ్యాబిట్స్ని. అందుకే నిదానంగా చేంజ్ చేసుకోవడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. పిల్లలు ఆకుకూర ఒక్కొక్కసారి పప్పు చేస్తే చాలా బోరింగ్గా ఉంటుంది. నేను పాలకూర పప్పు తప్ప వేరే ఏం చేయను. ఇంకా చేస్తే ఈ పరాటా లాగా చేస్తాను అనమాట. ఇవైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి టేస్ట్ కూడా డిఫరెన్స్ అనిపిదంట మామూలు చపాతీకి దానికి. అందుకే ఇదేదో బాగుంది కదా అని ఎక్కువ చపాతీ పిండిలోకే కలిపేస్తున్నాను పాలకూరను
వాటర్లో ఉడికిచ్చేసి గ్రైండ్ చేస్తానన్నమాట. కొంచెం పచ్చిమిర్చి కారం వేసి ఆ పేస్ట్ని చపాతీ పిండిలోకి వేసేసి నేను బాగా పిండి ముద్దలాగా చేస్తాను. సో దట్ వాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి. డిఫరెన్స్ కూడా ఏం తెలియదు అని చెప్తున్నారు. అండ్ ఈరోజు వచ్చేసి స్నాక్స్కేమో నేను ఈ ఆరెంజెస్ పెడుతున్నాను. ఎవ్రీడే ఫ్రూట్ కంపల్సరీ ఉంటుంది. ఆరెంజ్, బనానా, సీజన్కి తగ్గట్టు మ్యాంగోస్ ఇలాగా. ఈరోజైతే ఆరెంజెస్. ఇంకా వీళ్ళకి బాక్సులు ప్యాక్ చేసి పక్కన పెట్టేశాను. వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము ఎవ్రీడే చేసే వర్క్ ఏంటి అంటే, ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ వాకింగ్కి వెళ్తామన్నమాట. ఒక 45 మినిట్స్ నేను మా ఆయన వాకింగ్కి వెళ్తాము. మాట్లాడుతూనే ఉంటాం ఇంకా ఏదో ఒకటి. దీనివల్ల మా స్క్రీన్ టైం కూడా చాలా తగ్గింది నిజం చెప్పాలి అంటే. ఇంట్లో ఉండి వాకింగ్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి చెవులో పెట్టుకొని వినుకుంటూ అలా చేసేవాళ్ళము. ఇప్పుడు అలా కాదు. హ్యాపీ బర్త్డే బాయ్. థ్యాంక్ యూ. బర్త్డే స్పెషల్ వాకింగ్ ఇది. తినబోయేదాన్ని కరిగించుకోవడానికి ముందే వేస్తున్నాను. ఎస్, బాగా తినాలని ఫిక్స్ అయ్యాము. సో ఫుల్ వాకింగ్. Oh, thank you. I tried my best. Oh, nice. Thank you. Here is my gift. Part is really long. I know. పండు ఏమో వాళ్ళ నాన్నకి ఎల్లో క్రోషే టెడీ బేర్ చేసింది. అబ్బు ఏమో అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దాంతో టైగర్ ఇష్టం, వాళ్ళ నాన్నకి లయన్ ఇష్టం అని చెప్పాడని లయన్ చేశాడనమాట. సో అలా క్రియేటివ్గా చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు వాళ్ళిద్దరు. అండ్ ఇక్కడ ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మేము డైరెక్ట్గా లంచ్కి బయటకే వెళ్దాము అనుకున్నాం. మేము చెప్పా కదా ఇందాక వాకింగ్కి వెళ్ళినప్పుడు ఫుల్గా తినాలి అని ఫిక్స్ అయ్యాము. అందుకే బాగా వాకింగ్ చేసాం ముందే. ఈరోజు నేను ఫిట్ చెక్ చేస్తున్నాను అనమాట. ఇది ఎప్పుడో నేను హ్యూస్టన్లో వాల్మార్ట్లో కొన్నాను. ఈ స్ట్రగ్ వచ్చేసి అది ఇన్ని రోజులకి వేసుకుంటున్నాను. జస్ట్ ఒక వైట్ షర్ట్ జీన్స్ ప్యాంట్తో పేరప్ చేసేసాను. బాగా అనిపించింది, బాగా మ్యాచ్ అయింది అనిపించింది. అండ్ మా ఆయనకైతే ఏమి గిఫ్ట్స్ అయితే నేను ఇవ్వలేదండి. ఒక షర్ట్ కొనిచ్చాను అంతే, ఇంకా వేరే ఏం కొనలేదు. తను ఏం అడిగినా కూడా ఏమొద్దు నాకేమొద్దు అంటారు. అండ్ మెన్స్కి ఏమి ఇవ్వాలో కూడా నాకు తెలియదు. అంటే బయటికి వెళ్ళేంత టైం లేకుండా ఉండే. అండ్ తను కూడా నాకేమొద్దు అన్నారు. ఏదైనా వాచ్ అలా ఇద్దాము అంటే ఆల్రెడీ ఒకటి యాపిల్ వాచ్ పెట్టుకున్నారు కదా, ఇంకేమొద్దు అన్నారు. నాకు అనిపించింది ఏదైనా హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ చేద్దామా అని చెప్పేసి. బట్ అంతకుముందు టైం లేకుండా ఉన్నింది నేను అనుకున్న దాన్ని చేద్దాము అంటే. బట్ ఏదో ఒక రోజైతే నా చేతులతో నేను డెఫినెట్లీ ఒక గిఫ్ట్ చేసి ఇస్తాను మా ఆయనకి. ఇక్కడ ఐబ్రోస్ చేయించుకున్నాను, గట్టిగా లాగేసిందామే. సో అదే చూపిస్తున్నాను. కొంచెం రెడ్డిష్గా అలా అయింది, పెయిన్ఫుల్గా ఉందన్నమాట. ఆ రోజే చేయించుకున్నాను. మా బాబోయ్ చంపేస్తున్నారు ఇక్కడ ఐబ్రోస్ అంటే. అండ్ మేము ఇక్కడ ఇండియా ప్యారడైజ్ అనుకుంటాను, అదే రెస్టారెంట్కే వచ్చాము. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నేను చెప్పాను కదా పిల్లలిద్దరూ 14 days పాటు జంక్ తినకపోతే వాళ్ళకి ఏదైనా ఇష్టమైనది కొనుక్కోవచ్చు అని చెప్పేసి. ఈసారి పండు లిస్ట్లో సమోసా చాట్ ఉన్నింది, అబ్బు లిస్ట్లో ఏమో గోబీ మంచూరియా ఉన్నిందనమాట. అబ్బుదైతే ఇంకా ఫినిష్ అవ్వలేదు గోబీ, 14 days గోల్. బట్ పండుది కరెక్ట్గా ఈరోజుకి ఫినిష్ అయిపోయింది. అండ్ ఇదేదో వెజ్ కట్లెట్స్ కాదు, వెజ్ పకోరా అని చెప్పారు. సరే అదేదో కొంచెం బాగా పకోడీ లాగా ఉంటుంది అని ఆర్డర్ చేసి ఇలాగ కట్లెట్ లాగా ఉన్నాయి. అంత గొప్పగా ఏం లేదు కానీ ఓకే, వేరే బాగున్నాయి అనిపించింది. అంత టేస్టీగా అయితే నాకు కనిపించలేదు. అది మేము ఫుల్గా కూడా ఫినిష్ చేయలేకపోయాము నలుగురము. బట్ మిగతావి బాగున్నాయి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుందండి. ఇది యాక్చువల్లీ 3rd or 4th టైం వస్తున్నాము. బాగా అనిపించింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అనుకుంటాను. కొంచెం మెనూలో కూడా తెలుగు డిషెస్ ఉంటాయి. అప్పుడు అనిపించింది ఇది. అండ్ పాటలు కూడా రెస్టారెంట్లో తెలుగు పాటలే వినిపిస్తూ ఉంటాయి. అండ్ పిల్లలేమో అబ్బు యాజ్ యూజువల్ మసాలా దోశ ఆర్డర్ చేసుకుంటాడు. అండ్ పండు ఏమో సమోసా చాట్ ఆర్డర్ చేసుకుంది. ఆమెకు బాగా ఇష్టం అన్నమాట ఇది. అండ్ ఇది టేస్టీగా ఉంటుందండి. అబ్బుకి ఏంటంటే ఇంకా 14 days అయిపోలేదు కదా, అందుకే వాడు స్ట్రిక్ట్గా చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తాడు కానీ ఏదో ఒక బిస్కెట్ అలా తింటాడు, రూన్ చేసుకుంటాడు డే మొత్తాన్ని. అండ్ వాడికి కావాల్సిన పర్ఫెక్ట్ గోబీ 65 ఎక్కడా దొరకట్లేదు. అందుకే మేమైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో తెచ్చి పెట్టాము, వాడికి చెయ్యాలి 14 days అయిపోతే అని. అది ఈరోజు చేద్దాము అనుకున్నాం కానీ కుదరలేదు.
వాళ్ళ అక్కేమో ఇక్కడ సమోసా చాట్ తినమని టెంప్ట్ చేస్తుంది, కానీ ఐ కెన్ డూ ఇట్, నేను తినను అని చెప్తున్నాడు. అబ్బు టెంప్టేషన్స్ ఆపుకోవడం చాలా కష్టం తెలుసా. ఒక్కొక్కసారి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఒక్కొక్కసారి అలా టెంప్ట్ చేయగానే ఏం కాదా అని తినేస్తాడు. వాటి చాలా ఫన్నీగా ఉంటుంది. అయ్యగారికి ఫేవరెట్ దోశ వచ్చేసింది చూసారా. దోశ ఒక్కటి ఉంటే చాలా అబ్బుగాడు ఎక్కడైనా బతికేస్తాడు. పండుకేమో ఆలూ కర్రీ, చెన్నా కర్రీ, పొటాటో చేసిన రెసిపీస్ ఏ ఉన్నా కానీ పండు బతికేస్తుంది ఎక్కడైనా కానీ. పొటాటో అంత ఇష్టము. అండ్ ఈరోజు ఆలూ కుల్చా ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ సూపర్ ఉన్నింది ఆలూ కుల్చా మాత్రం. అండ్ అది చెన్నా మసాలాతో ఆర్డర్ చేసుకున్నాము. చాలా చాలా బాగుంటుంది ఇది. నేను ఒకటి చెప్తాను, ఐ థింక్ అందరి పిల్లలకి ఇది వర్క్ అవుతుంది అనుకుంటాను. మీ పిల్లలు ఇప్పుడు ఏది ట్రై చేయట్లేదు, చిన్న ఏజ్ ఉన్నప్పుడు ట్రై చేయట్లేదు అంటే ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. వాళ్ళు గ్రో అయ్యే కొద్దీ మనం చెప్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు. నేను అబ్బు ఈ విషయంలో అదే చూస్తున్నాను అనమాట. వాడు లేకపోతే వేరే ఏది ముట్టుకునేవాడు కాదు, బట్ ఇప్పుడు వాడు అన్నీ అట్లీస్ట్ ట్రై చేస్తున్నాడు. వాళ్ళు గ్రో అయ్యే కొద్దీ డెఫినెట్లీ చేంజ్ అయిపోతారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ నాన్న, హ్యాపీ బర్త్డే టు యూ. తిన Okay. This is good. Have some. తినవే, ఇక్కడ మీ నాన్న తీసుకో. ఇంకా తినకు. ఇప్పుడు కానీ నువ్వు తినలేదు అంటే యూ డోంట్ నీడ్ టు రీస్టార్ట్ అగైన్ యువర్ ఛాలెంజ్. Okay. ఓకే చారా. I'm sorry. పండుగ మొత్తం మందేరా రే. I'm so excited. ఆర్ యూ ష్యూర్ అబ్బు? కొంచెం కొంచెం మేము ముగ్గురం తింటున్నాం. Okay. ష్యూరా? ఆహా ఆహా అయిపోతుంది అబ్బు. Okay. అబ్బు అబ్బు చూడబ్బు. Okay, అమ్మా. చూస్తున్నా. కొంచెం తినలే, కొంచెం తినలే, ఏం కాదు. తినలే చిన్న బయట తీసుకో దీంట్లో. వద్దు. తినలే అబ్బు. తినలే అబ్బు. ఊరికే అన్నాలే తిను. Yeah. I don't know if you restart my challenge. తిను, వచ్చింది కదా ఎందుకు. అయిపోయింది. ఇట్స్ ఓవర్. ఎవరు రీస్టార్ట్ నువ్వు తట్టుకోలేవురా. అయిపోయింది కదా ఇంకా. యువర్ రీస్టార్టింగ్ అయితే అయిపోయింది. నువ్వు ఎలాగో రీస్టార్ట్ చేయాలా. నేను 1,00,000 చెప్తాను, నువ్వు ఎట్లా వింటావయ్యా. అందుకే ప్రామిస్ చేసుకో ముందే. తెగించినాడు ఇంకా. ఇలాగా రీస్టార్ట్ చేస్తున్నాగా. యూ క్యాంట్ కంట్రోల్ హానెస్ట్లీ కదా. సిగ్గు లేనోడా, కంట్రోల్ లేనోడా. అట్లా పీసా కొద్దిగా పెట్టింది అసలు పక్కన పెట్టదు. చాలు 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 చాలు. Happy birthday, Nana. సో అలా రెస్టారెంట్లో మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. కేక్ కూడా ఏం తెచ్చుకోలేదండి. ఆ తర్వాత ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేశాను నేను. ఐ హోప్ మీ అందరికీ మా ఆయన బర్త్డే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ ఉండాలి, అండ్ బెస్ట్ విషెస్ కూడా ఎప్పుడూ ఉండాలి ఇలానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.